ఇక గేదెల శ్రీనుబాబుకు విజయనగరం ఎంపీ టికెట్ కేటాయించాలని రాష్ట్ర తూర్పు కాపు మహిళా విభాగం పొలిటికల్ యాక్షన్ కమిటీ సభ్యురాలు గంటేడ వెంకటరమణి కోరారు. లేని పక్షంలో విజయనగరంలో బీసీ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. టికెట్ ఇవ్వకపోతే గేదెల శ్రీనుబాబును ఇండిపెండెంట్ గా రంగంలోకి దింపి గెలిపించుకుంటామని తెలిపారు. ఉత్తరాంధ్రలో ఎంతో మందికి గేదెల శ్రీనుబాబు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించారని వెల్లడించారు. ప్రధాన పార్టీలు బీసీ కోటాలో గేదెల శ్రీనుబాబుకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొమ్ములు తిరిగిన మనగాలు ఉన్నారు, కోట్లు ఖర్చు పెట్టే సత్తా ఉన్న మహిళలు ఉన్నారు, మనగాలు ఉన్నారు. కానీ వాడెక్కడి నుండి వస్తే చిక్కడేసి వీడెక్కడి నుండి తీసుకెళ్తే ఏం గాజులు వేసుకుంటామా? గాజు కాపులు అనుకున్నంత గాజులు వేసుకుంటామా? గాజులు పగిలేగలాగా మొఖాలు రక్తాలు వచ్చినట్లు కూడా తెల్లైనా మా సీట్లు మేము సాధించుకుంటాము. ఇది మాత్రం మీడియా మిత్రుల ద్వారా నేను ఇచ్చే వార్నింగ్. ఇది ఒళ్ళు దగ్గరుంచుకొని ఏ పార్టీ వాళ్ళైనా సరే తగిన గుర్తింపు తూర్పు కాపులకి ఇవ్వని పక్షంలో మా ఉద్యమం తీవ్రత ఏంటో చూస్తారు. ఇది మాత్రం మీడియా మిత్రుల ద్వారా నేను తెలియపరుస్తున్నాను. మేము అనుకున్న క్యాండిడేట్ అయితే మాకు అన్ని రకాలుగా మా పిల్లలు భవిష్యత్తు గురించి, మా భవిష్యత్తు గురించి, మా తూర్పు భవిష్యత్తు గురించి ఎప్పటికైనా పోరాటం చేస్తుంటే మా గేదెల శ్రీనుబాబు గారికి ఎంపీ ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. లేని పక్షంలో ఇండిపెండెంట్ గా నిలబెట్టే